హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. స్పీకర్ స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పి వాళ్ళు న్యాయస్థానం కోరినటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా కేఏ పాల్ కూడా ఏదైతే పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన అనర్హత వేటు వేయాలి, ఇదే కాకుండా అసెంబ్లీలో ఏదైనా వాళ్ళు ఓటింగ్లో పాల్గొనకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పిటిషన్లో పేర్కొన్నారని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ల మాల్యాద్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అందరికీ నమస్కారాలు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరో పార్టీకి మారిపోవటం అనేది నీతిగా లేదు, చట్టబద్ధంగా లేదు అని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో చాలామంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బారాసా నుంచి ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు కొంతమంది, సుమారు 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి మారిపోవడం జరిగింది. వాళ్ళల్లో ఒకరు ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి ఓడిపోవడం కూడా జరిగింది. వీటన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు గౌరవ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేయటం జరిగింది. ఆ పిటిషన్లన్నింటినీ క్లబ్ చేసి ఆనరబుల్ జస్టిస్ విజయసేనారెడ్డి గారు తీర్పును రిజర్వ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో డాక్టర్ కే పాల్ గారు కూడా ఇలాంటి మరో పిటిషన్ని ఇది వ్యాపారంలాగా జరుగుతుంది, ఇది తప్పు, చట్టబద్ధంగా లేదు, వీళ్ళని డిస్క్వాలిఫై చెయ్యండి అని చెప్పి ఒక పిటిషన్ వేస్తున్నట్టుగా తెలిసింది. మనము చట్టంగా ప్రకారంగా చూస్తే కొన్ని సందర్భాల్లో ఏదైతే పార్టీ ఈ విప్ ద్వారా డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ని వైలేట్ చేసి ఓటింగ్ చేస్తారో లేకపోతే యాక్ట్ చేస్తారో, పార్టీ వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుపుతూ మరో పార్టీలోకి జాయిన్ అవుతారో వాళ్ళందరి మీద డిస్క్వాలిఫికేషన్ చేసే ఒక చట్టాన్ని మనకు ఉన్నా కూడా ఆ చట్టాన్ని ఉమ్ము చేస్తున్నారు. ఆ చట్టం ప్రకారం ఎవరు కూడా నడుచుకోవడం లేదు. ఒక మెర్జర్ అనేది జరిగినప్పుడు ఒక పార్టీ మరొక పార్టీలో కలిసిపోయినప్పుడు కానీ 2/3 మెంబర్స్ ఆఫ్ ద పార్టీ స్ప్లిట్ అయ్యి వాళ్ళందరూ కలిసి మరో పార్టీలో మెర్జర్ అయితే అప్పుడు దాన్ని అంగీకరించవచ్చు చట్టబద్ధంగా. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చట్ట వ్యతిరేకంగా, పార్టీ వ్యతిరేకంగా బయటకు వచ్చి బాహటంగా మరో పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇచ్చి దానిలో జాయిన్ అయిపోయి అనేక కన్సిడరేషన్స్లో జరుగుతుంటే దీన్ని వ్యాపారమా, అంతకంటే చెడ్డ పదాన్ని వాడే పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టుగా భావిస్తున్నాం. చట్టంలో దీనికి సంబంధించినటువంటి ఇటువంటి చర్యల మీద ఎటువంటి కరెక్షన్ మెథడ్స్ ఉన్నాయి, ఎవరు దీన్ని అరికట్టాలి అంటే అది స్పీకర్ గారికి, గౌరవ స్పీకర్ గారికి ఒక పవర్ ఇచ్చారు. ఆయనకి ఏమైనా పిటిషన్ ఇటువంటిది ఇస్తే ఆయన దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ ప్రకారం డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కానీ సామాన్యంగా స్పీకర్ ఎవరైనా కూడా అధికార పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే వాళ్ళ యొక్క మద్దతుతో స్పీకర్ అవుతారు. వాళ్ళకి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో తీర్పులు ఇవ్వటం లేదు, అనుకూలంగానే తీర్పులు ఇస్తున్నారు. స్పీకర్ ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తే అలా వ్యవహరించినప్పుడు కోర్టుకు వెళ్ళి కోర్టులో దాన్ని క్వశ్చన్ చేయాలంటే జనరల్గా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేస్తారు. ఈ మధ్య మహారాష్ట్రలో ఒక స్పీకరు ఇట్లాంటి పిటిషన్ని ఎంతకాలమైనా తీర్పు ఇవ్వకపోతే, ఆర్డర్స్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు 3 months టైం పెట్టి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.
ఆ డైరెక్షన్ ప్రకారం వితిన్ 3 monthsలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే తీర్పుని ఉటంకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ స్పీకర్ గారు అసలు అపాయింట్మెంటే ఇవ్వటం లేదు, ఆయన మా పిటిషన్స్ తీసుకోవడం లేదని కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తే దాని మీద ఎటువంటి డైరెక్షన్స్ ఇంటర్మ్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తీర్పుని రిజర్వ్ చేశారు. ఈ సందర్భంలో పాల్ గారు మళ్ళా ఒక పిటిషన్ వేసి అంతకుముందు ఏదైతే పిటిషన్స్లో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో డిస్క్వాలిఫై చేయమని, దాంతోపాటు ఇంటరమ్ మెజర్స్ కూడా ఎవరైతే మెంబర్స్ ఆఫ్ పర్టికులర్ పార్టీ ఎమ్మెల్యేస్ వాళ్ళు మరి మెర్జర్ కింద కాకుండా కొంతమంది మాత్రమే బయటకు వచ్చి వేరే పార్టీలో చేరతాలో వాళ్ళని అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనీయకుండా ఇవ్వండి ఆర్డర్సు. అదేవిధంగా వాళ్ళు ఓటింగ్ రైట్స్ లేకుండా ఇవ్వండి అని చెప్పి ఇంటరమ్ పిటిషన్ కూడా కోరుతున్నారు. మరి మన లీగల్ లాగా గత చరిత్ర చూస్తే మరి రాజ్నారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో అప్పుడు హైకోర్టు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పిచ్చి ఆమె ఎన్నిక చెల్లదన్నప్పుడు ఆమె అప్పీల్ వేసినప్పుడు ఆనరబుల్ జస్టిస్ కృష్ణయ్యర్ గారు ఒక తీర్పు ఇచ్చారు. ఈమె పార్లమెంటులో కేవలం సిట్టింగ్లో కూర్చోవచ్చు, చర్చల్లో పాల్గొనడానికి లేదు, ఓటింగ్ రైట్స్ ఈమెకు లేదని కూడా ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఓటింగ్ రైట్స్ లేనటువంటి ఒకే ఒక ప్రైమ్ మినిస్టరు మన దేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు. ఆ విధంగానే ఇక్కడ కూడా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో 10 మంది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా క్లియర్గా ఎవిడెన్స్ కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మ్ డైరెక్షన్ కనుక ఇస్తే వాళ్ళకి ఎన్నికల్లో అంటే అసెంబ్లీలో జరిగే ఏ ఓటింగ్లో కూడా రైట్స్ లేకుండా ఆర్డర్స్ ఇస్తే మరి నీతి, న్యాయం, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అన్నీ కూడా నిలబడతాయి. పార్టీల్లో తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చట్ట పరిధిలో చట్టానికి విధేయులయ్యి పార్టీ మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మెర్జర్ సందర్భంగానే మారుస్తారని, అలా కాకుండా పార్టీకి వ్యతిరేకంగా చర్యలు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి వేరే పార్టీలో చేరితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మరి అసెంబ్లీ రద్దయిపోయి వాళ్ళ అసెంబ్లీ యొక్క ఎమ్మెల్యే షిప్ని రద్దు చేయాలి. ఇలాంటి ఇంటరిమ్ డైరెక్షన్ ఇస్తే మరి మెయిన్ కేసులో తీర్పు వచ్చేంత వరకు వీళ్ళకి ఓటింగ్ రైట్స్ కింద చేస్తే మరో ఎమ్మెల్యే ఇలాంటి పరిస్థితి చేసే విధంగా ఉండదని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను.